డైట్‌లో ఫైబర్ శాతం ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది? మన డైట్‌లో ఫైబర్ శాతం ఎంత ఎక్కువ ఉంటే అంత మన ఆరోగ్యానికి మంచిదంటున్నారు డాక్టర్లు. మన శరీరానికి శక్తిని, పోషకాలు అందించే ఇతర పోషకాల మాదిరిగానే ఫైబర్ మన శరీరం జీర్ణం చేసుకోలేదనమాట. కానీ మన శరీరానికి దీని అవసరం ఎంతో ఉంది. జీర్ణం కాని పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దానివల్ల మలబద్ధకం, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటిక్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. పీచుకు క్యాన్సర్ నియంత్రించే శక్తి కూడా ఉంటుంది. ఇక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా దీని మీద అధ్యయనాలు చేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే సోషల్ మీడియా పర్సన్ ఒక డాక్టర్ అయితే చెప్పిన వివరాల ప్రకారం ఇవి గనక తరచూ మన డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని, ఫైబర్ రిచ్ డైట్ ఆరోగ్యంతో పాటు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటామని కూడా అంటున్నారు. మలబద్ధకం, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయట. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా దీంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఈ ఫైబర్ ఏదైతే ఉందో శరీర జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది. సో, జాగ్రత్తగా ఈ ఫైబర్ తీసుకునేటప్పుడు అధిక మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో అంటే మన శరీరానికి తగ్గట్టుగా తీసుకుంటే ఇంకా ఉత్తమం అని కూడా డాక్టర్లు చెప్తున్నారు.